ఒక 25,000 వస్తాయి లేదా ఒక 20,000 వస్తాయి అనుకున్నప్పుడు ఓ మూట మిర్చికి 10,000 వస్తే ఎట్లుంటుంది? నిన్నమొన్నటిదాకా అంత పలికింది అకస్మాత్తుగా ఎందుకు పడిపోతుంది? అదే మార్కెట్ మాయాజాలం. సినిమాలలో హీరోలు అలాంటి దళారుల్ని చితక్కొట్టేసి అవసరమైతే చంపేసి ఆ రైతులకి న్యాయం చేసేస్తారు. అలాగే కథలు పుస్తకాల్లో కూడా అట్లాంటి హీరోలు ఉంటారు. నిజ జీవితంలో మాత్రం జీరోలే తప్పించి హీరోలు ఉండరు. ప్రభుత్వాలు నిద్రపోతాయే తప్పించి ఏమాత్రం మేల్కోను. పైగా దోపిడీదారులు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగానో అనుకూలంగానో ఉంటారు. అలాగే రూపాయి జీతం తీసుకుని తమ బిడ్డల సుఖం కోరుకునేటటువంటి ఉద్యోగులు అలాంటి మనలాంటి వాళ్ళు అలా సుఖంగా ఉండడానికి పనికొచ్చేటటువంటి పని చేస్తున్న కష్టపడేటటువంటి రైతు జీవితంలో చిచ్చు రేగుతున్నా సరే ఏమాత్రం పట్టించుకోరు. నా కడుపు నిండితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, రైతు కుటుంబం ఏమైపోయినా పర్లేదు అనుకుంటారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు తాజాగా నాన్ ఏసీ కామన్ వెరైటీ 334 మిర్చి 9,000 నుంచి 13,600 పలుకుతుంది. ఇదివరకు 18 నుంచి 21,000 దాకా వెళ్ళింది. అది నెంబర్ 5కి 10,000 నుంచి 12,500 రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకు 18 నుంచి 25,000 రేంజ్ దాకా వెళ్ళినటువంటి రకాలు. 273 రకానికి 10,000 నుంచి 12,200, 341 రకానికి 10,000 నుంచి 14,000, 4,884 రకానికి 10,000 నుంచి 12,500 రూపాయల ధర మాత్రమే వస్తుంది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ తేజ రకం మిర్చి అయితే 10,000 నుంచి 13,900కి పడిపోయింది. బాడిగకు 10,000 నుంచి 13,000 రూపాయలకు పడిపోయింది. దేవనూరు డీలక్స్కి 10,000 నుంచి 13,200 పలుకుతోంది. తాలు మిర్చి 4,000 నుంచి 7,500. ఒక్కసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఏడాది కూడా ఆ మిర్చి ధరలు పెరిగినాయా తగ్గినాయా అన్నటువంటిది నేను ఆ టైంలో ఉన్నటువంటి లెక్క అంతకు ముందు ఏడాది నుంచి కంపారిజన్ చేసి చెప్తుంటాను. ఇప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దారుణంగా దెబ్బతిన్నారు. బట్ ఆ రైతుని గురించి ఆలోచించేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. ప్రస్తుతం అయితే కొన్ని పత్రికలన్నా రాస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లోపుగా వచ్చేస్తున్నాయి. రోజుకి 1,00,000 దాకా అమ్ముడుపోతున్నాయి అంటే మధ్యలో బతికేస్తున్నది ఎవరన్నదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సి.